నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రధానంగా చూసుకుంటే మాదిగ సామాజిక సంబంధించి లక్ష డప్పులు 1000 గొంతుకలు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కూడా ప్రకటించడం జరిగింది. ఇంకో వైపు చూసుకుంటే ఇటు మాలా సామాజిక వర్గం కావచ్చు, మాలా సంఘాలు కావచ్చు, అన్ని కలిసి కూడా ఒక రివార్డ్ అనేది ప్రకటించడం జరిగింది. అసలు ఏంటి ఆ రివార్డ్, అసలు ఎందుకు ఇప్పుడు అంటే ఒక వైపు ఏమో ఇటు రాజకీయ కక్ష అని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి, ఇటు మాలా వర్సెస్ మాదిగా నడుస్తుంది. ఒక రాజకీయ కక్ష కుట్రపూరితంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పి ఒకవైపు బాధలు వినిపిస్తే ఒకసారి దీనిపైన డీటెయిల్ గా మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి నంజల్ల రాజేష్ అన్న ఉన్నారు. అన్న నమస్తే అన్న. చెప్పండి అన్న, ప్రధానంగా మీరు రివార్డ్ ఒకటి ప్రకటించారు. ఇప్పుడు ఏం రివార్డ్ అన్న, ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? అంటే వాళ్ళు మాలలే దొబ్బి తిన్నారు, మాలలే దోసుకొని తిన్నారు, మాదిగలు మొత్తం కూడా వెనుకంజలో ఉన్నారు అనేటువంటి మాట అబద్ధం. మేము అంబేద్కర్ వాదులుగా ఏ విషయాన్నైనా సరే చాలా క్షుణ్ణంగా పరీక్షించకుండా ఈ సమాజంలో ఒక ప్రశ్నను ఉత్పన్నం చేయం. సో మరి నిజంగానే మాలలు దొబ్బి తింటే నేనే ప్రకటించాను, ఎస్ మాలలే దొబ్బి తిన్నారు, మాదిగలు వెనకబడ్డారని చెప్పేసి. కానీ రికార్డులు మొత్తం తీస్తే గవర్నమెంట్ రికార్డులు, ఏదో ఊరికే ఎవరో ప్రైవేట్ రికార్డులు కాకుండా గవర్నమెంట్ రికార్డుల ప్రకారం 25% మాలలు లాభపడితే 75% మాదిగా లాభపడతారు. 1:3 ఉన్నారు. ఆ రికార్డు మొత్తం తీసుకున్నాం కాబట్టి ఈరోజు ఏమన్నామంటే ఎంఆర్పిఎస్కి ఛాలెంజ్, ఎంఆర్పిఎస్కి మద్దతు ఇస్తున్న వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ మాదిగలే దొబ్బి తిన్నారు అని, మాలలే దొబ్బి తిన్నారని ఒకవేళ మీరు నిరూపిస్తే ఈ 30 లక్షల రివార్డుని తీసుకొని పొమ్మని చెప్తా ఉన్నాం. ఈ 30 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మళ్ళీ వివేక్ గారు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు కదా. మీరు అన్నారు కదా 30 లక్షల మంది మాలలు అని చెప్పి మేము తలా 1 రూపాయి వేసుకున్నాం. అది పెద్ద సమస్య కాదు మాకు. అంటే ప్రధానంగా చూసుకుంటే రాజ్యాధికారంలో కూడా కంప్లీట్ గా మాలలే ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే ఒకే ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఎంపీలు కావచ్చు, ఈ విధంగా ఉన్నారంటే కంప్లీట్ చూసుకుంటే డిప్యూటీ సీఎం కూడా బట్టి విక్రమగా మాల సాంస్కృతిక ఇట్లా అందరూ చూసుకుంటే రాజ్యాధికారం మాకు లేకుండా వాళ్ళే తీసుకున్నారని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి. 100% కాంగ్రెస్ కి మద్దతుగా నిలబడ్డది, కాంగ్రెస్ కోసం పోరాడింది, కాంగ్రెస్ లో ఉండి కొట్లాడింది మాలలే. మాదిగ సామాజిక వర్గంలో ఉన్న ఏ నాయకుడు కూడా కాంగ్రెస్ కోట్లేయమని చెప్పలేడు. మీరు తీసుకున్నట్టయితే మందకృష్ణ మాదిగన్న 3 దఫాలుగా కర్ణాటకలో బీజేపీకి ఓటేయమని చెప్పిండు, తెలంగాణలో బీజేపీకి ఓటేయమని చెప్పిండు, ఆంధ్రలో బీజేపీకి ఓటేయమని చెప్పిండు. టీఎంఆర్పిఎస్ వంగపల్లి శ్రీనివాస్ గారేమో టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఓటేయమని చెప్పిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం చేసిండ్రు? బీఎస్పీకి ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓటేయమని చెప్పిండు, కార్కి ఎంపీ ఎలక్షన్లో ఓటేయమని చెప్పిండు. ఇంకో నాయకుడు ఎవరు? ధర్మ సమాజ్ పార్టీ, ఆయన వాళ్ళ చెప్పుల గుర్తుకే ఓటేయమని చెప్పిండు. ఇక మాదిగలలో ఎవరు కాంగ్రెస్ ఓటేయమని చెప్పిన వాళ్ళు? అందుకే అయినప్పటికీ కూడా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారు మొత్తం మాలలే ఉన్నారనేటువంటి ఆలోచన భయమా తెలియదు. అద్దంకి దయాకర్త గ్రేట్ లీడర్ తీసుకుపోయి పక్కన పెట్టి మందుల సామ్యాల్ గారికి టికెట్ ఇప్పించి మళ్ళీ ఆయనతోనే ప్రచారం చేయించి గెలిపించారు. సో మాదిగలు ఎవరు కూడా కాంగ్రెస్ కోట్లేసి గెలిపించిన దాఖలాలు కనబడతలేవు. ఇది ట్రూ. ఆ నాయకులందరూ కూడా అవుట్ రైట్ గా కాంగ్రెస్ కు ఖిలాఫే ఉన్నారనే విషయాన్ని నేను చెప్తా ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే వివేక్ వాళ్ళ అన్న, మరి వాళ్ళ కొడుకు ముగ్గురు ఉన్నారు అంటే ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నారు. వాళ్ళు పైసలు పెట్టి కొనుక్కోలే ఆ పదవులు. వాళ్ళు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. నిందించే వాళ్ళకు కూడా కొంచెం అనాలిసిస్ ఉండాలి. ఊరికి ఏదో పడుతుంది మాట్లాడద్దు. వివేక్ వెంకటస్వామి గారు కూడా ఓడిపోయారు కదా పూర్వం. ప్రజలు వద్దనుకున్నప్పుడు ఓడగొట్టారు, కావాలనుకున్నప్పుడు గెలిపించుకున్నారు. సో ఆ విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంటే బీజేపీ పార్టీకి మేము ఓటు వేయడానికి గల కారణం ఏంటంటే ప్రధానంగా మాకు ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తాం, ఎస్సీ వర్గీకరణ చేద్దామని చెప్పి చెప్తున్నారు. సో ఏ పార్టీ, రేపు కాంగ్రెస్ పార్టీ చెప్పినా సరే ఓటు వేయమంటే, ఏ పార్టీ చెప్పినా సరే మేము మాకు వర్గీకరణకు ఎవరు సపోర్ట్ చేస్తే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తామని చెప్పి మందకృష్ణ మాదిగ గారు చాలా సందర్భాలు చెప్పారు. మాకు కూడా ప్రత్యేకంగా చెప్పారు. మందకృష్ణ మాదిగన్న తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో, ఆ ఉద్యమం ఏదైతే ఉన్నదో అది చాలా పెద్ద తప్పు. అది రాజ్యాంగ వ్యతిరేకం. ఏబిసిడి వర్గీకరణ అనేది జరగదు. ఆ హక్కు రాష్ట్రాలకు ఉండదు, కేంద్రంకే ఉంటుందనే విషయాన్ని చెప్పినప్పటికీ కూడా బలవంతంగా అప్పుడు ఓట్ల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి చంద్రబాబు నాయుడిని గెలిపించినటువంటి మందకృష్ణ కోసం ఆయన ఏబిసిడి వర్గీకరణ చేస్తే 2004లో చేసి 2006లో కొట్టడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు భయపెడుతున్నాడు. ఎందుకు భయపెడుతున్నాడు అని చెప్పాల్సి వస్తుందంటే, మీకు హామీ ఇచ్చిందేమో బీజేపీ గవర్నమెంట్. ప్రధానమంత్రి గారే స్వయంగా వచ్చి మీ భుజం మీద చేసి మిమ్మల్ని హక్ చేసుకుని మీరు ఏడవకండి కృష్ణ నేను మీకు ఉన్నాను చెప్పిండు. మరి అసంటప్పుడు బీజేపీ పాలిత ప్రాంతమైనటువంటి ఉత్తరప్రదేశ్లో చేయొచ్చుగా. ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ రూలింగ్ లో ఉన్నటువంటి కర్ణాటకని తెలంగాణని గెలుగుతున్నాడు? ఈ మాత్రం అవగాహన లేని పిచ్చోళ్ళంగా మేము ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ని కావాలని చెప్పి బాధ పెట్టడానికి, ఇబ్బంది పాలు చేయడానికి కోసమే బీజేపీ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. దానికి పావులుగా వీళ్ళు ఉపయోగపడుతున్నారు. అంటే ప్రధానంగా ఆగస్టు 1వ తారీఖు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో, సో ఆ రోజు డైరెక్ట్ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు సో ఎస్సీ వర్గీకరణ మేమే చేస్తాం, చేసే రాష్ట్రంగా ఫస్ట్ మాదే ఉంటది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఎంబడబడుతున్నామని చెప్పి మందకృష్ణ మాదిగ గారు. బాధ్యతాయుతమైనటువంటి జర్నలిస్టులుగా ఉన్న మీరు కూడా దయచేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని అనకండి. సుప్రీంకోర్టు సజెస్ట్ చేసింది, సలహాలు సూచనలు మాత్రమే ఇచ్చింది, జడ్జిమెంట్ ఇవ్వలేదు. సో సుప్రీంకోర్టు అనేది న్యాయబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటిది కానీ చట్టాలు చేసేది కాదు. చట్టాలు పార్లమెంట్లో చేస్తారు. వాళ్ళు సలహాలు సూచనలు ఇచ్చిండ్రు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా?
నిజంగానే ఒక డాటాను సేకరించి ఏ సామాజిక వర్గాలు వెనుకబడ్డాయో ఆ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం నిధులను కేటాయించాలా, విద్యాలయాలు ఏర్పాటు చేయాలా, యూనివర్సిటీలు కట్టాలా. కానీ వీళ్ళ దగ్గర లేని హక్కుని మేము చేస్తామంటే రేపు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారని ఈ దేశంలో అందరికంటే ముందు మాటిచ్చిండ్రు. చెయ్యాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగితే మళ్ళీ రాజ్యాంగం తనను సవరించుకుంటుంది, కొట్టేస్తుంది. అప్పుడు అర్థమవుతుంది మాదిగ సామాజిక వర్గంతో పాటు మాదిగ సామాజిక వర్గాలకు మద్దతుగా ఉన్న మిగతా సామాజిక వర్గాలకు కూడా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారికి కూడా అంతకుముందు 2004లో చేసి 2006లో బోల్తా పడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారికి పట్టబోయే గతే పడుతుంది. దాని తర్వాత ప్రజలు ఏం తీర్పిస్తారనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఇది మాలా మాదిగా అని చెప్పి మనం చూసిన చాలా సందర్భాల నుంచి ఒకప్పుడు అన్నదమ్ములు 30 ఏళ్ళు అన్నదమ్ములు ఉండేవాళ్ళు సడన్ గా ఇలా మాలా వర్సెస్ మాదిగా అని సో ఎంత చర్చ వల్ల కూర్చుండి ఒకసారి మాట్లాడుకుంటే అయిపోతుంది అని చెప్పేసి కూడా వేరే సామాజిక వర్గాలు కూడా ఒకసారి సలహా ఇస్తున్న పరిస్థితి. సో మీరేమో ఇది పంచాయతీ కాదు కూర్చొని మాట్లాడుకోవడానికి. నువ్వు ఎత్తుకున్న నినాదం ఏదైతే ఉన్నదో రాజ్యాంగానికి వ్యతిరేకమైంది కాబట్టి రాజ్యాంగం వర్సెస్ రాజ్యాంగ వ్యతిరేకమే చూసుకోవాలి తప్ప నువ్వు నేను మాట్లాడుకుంటాను. అసలు సీఎం గారికి అధికారం లేకపోతే మనం ఎట్లా పంచాయతీ మాట్లాడుకుంటాం? ఇది ఊర్లో పంచాయతీ. అందుకే చెప్తున్నా అవగాహన రాహిత్యంతో మాట్లాడొద్దని చెప్పేసి మాట్లాడేటోడు పృథ్వీరాజ్ అన్న కావచ్చు, విఠలన్న కావచ్చు. నువ్వు నేను కూర్చొని మాట్లాడడానికి హూ ఆర్ యూ టు డిసైడ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్? మనం ఎవరం డిసైడ్ చేయడానికి? యూఆర్ అండర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సుప్రీంకోర్టుకి ఆ శక్తి లేదు. మాట్లాడితే సుప్రీంకోర్టుని ధిక్కరిస్తారా? సుప్రీంకోర్టుని ధిక్కరిస్తారా? ఇది నాకు అర్థం కాదు. సుప్రీంకోర్టు ఇట్స్ నాట్ ఏ సుప్రీం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ సుప్రీం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద పనిచేయాల్సింది సుప్రీంకోర్టు, అంతే తప్ప సుప్రీంకోర్టు అంటే మా వాళ్ళని భ్రమణ పెడుతున్నారు. అందుకంటే చదువుకోమని చెప్పేసి ఇది బాధాకరమైన విషయం. చదువుకోమంటే వాళ్ళు చదువురాలను కాదు, ఈ 500 సలహాలు సూచనల పేజీలు చదువుకోమని అంటున్నారు. కూడా అవుట్ రైట్ గా కాంగ్రెస్ కు ఖిలాఫే ఉన్నారనే విషయాన్ని నేను చెప్తా ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే వివేక్ వాళ్ళ అన్న మరి వాళ్ళ కొడుకు ముగ్గురు ఉన్నారు అంటే ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నారు. వాళ్ళు పైసలు పెట్టి కొనుక్కోలే ఆ పదవులు. వాళ్ళు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. నిందించే వాళ్ళకు కూడా కొంచెం అనాలిసిస్ ఉండాలి. ఊరికి ఏదో పడుతుంది మాట్లాడద్దు. వివేక్ వెంకటస్వామి గారు కూడా ఓడిపోయారు కదా పూర్వం. ప్రజలు వద్దనుకున్నప్పుడు ఓడగొట్టారు, కావాలనుకున్నప్పుడు గెలిపించుకున్నారు. సో ఆ విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంటే బీజేపీ పార్టీకి మేము ఓటు వేయడానికి గల కారణం ఏంటంటే ప్రధానంగా మాకు ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తాం, ఎస్సీ వర్గీకరణ చేద్దామని చెప్పి చెప్తున్నారు. సో ఏ పార్టీ రేపు కాంగ్రెస్ పార్టీ చెప్పినా సరే ఓటు వేయమంటే ఏ పార్టీ చెప్పినా సరే మేము మాకు వర్గీకరణకు ఎవరు సపోర్ట్ చేస్తే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తామని చెప్పి మందకృష్ణ మాదిగ గారు చాలా సందర్భాలు చెప్పారు. మాకు కూడా ప్రత్యేకంగా చెప్పారు. మందకృష్ణ మాదిగ అన్న తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో, ఆ ఉద్యమం ఏదైతే ఉన్నదో అది చాలా పెద్ద తప్పు. అది రాజ్యాంగ వ్యతిరేకం. ఏబిసిడి వర్గీకరణ అనేది జరగదు. ఆ హక్కు రాష్ట్రాలకు ఉండదు, కేంద్రంకే ఉంటుందనే విషయాన్ని చెప్పినప్పటికీ కూడా బలవంతంగా అప్పుడు ఓట్ల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి చంద్రబాబు నాయుడిని గెలిపించినటువంటి మందకృష్ణ కోసం ఆయన ఏబిసిడి వర్గీకరణ చేస్తే 2004లో చేసి 2006లో కొట్టుడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు భయపెడుతున్నాడు. ఎందుకు భయపెడుతున్నాడు అని చెప్పాల్సి వస్తుందంటే, మీకు హామీ ఇచ్చిందేమో బీజేపీ గవర్నమెంట్. ప్రధానమంత్రి గారే స్వయంగా వచ్చి మీ భుజం మీద చేసి మిమ్మల్ని హక్ చేసుకుని మీరు ఏడవకండి కృష్ణ నేను మీకు ఉన్నాను చెప్పిండు. మరి అసంటప్పుడు బీజేపీ పాలిత ప్రాంతమైనటువంటి ఉత్తరప్రదేశ్లో చేయొచ్చుగా. ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ రూలింగ్ లో ఉన్నటువంటి కర్ణాటకని తెలంగాణని గెలుగుతున్నాడు? ఈ మాత్రం అవగాహన లేని పిచ్చోళ్ళంగా మేము ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ని కావాలని చెప్పి బాధ పెట్టడానికి, ఇబ్బంది పాలు చేయడానికి కోసమే బీజేపీ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. దానికి పావులుగా వీళ్ళు ఉపయోగపడుతున్నారు. అంటే ప్రధానంగా ఆగస్టు 1వ తారీఖు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో